గురు ద్రోణాచార్య, ఈ రోజు నుంచి ఒక పక్షం రోజులు గడిచేలోపు ఉల్క రాక్షసుడి చేతిలో ఈ విశ్వమంతా సర్వనాశనం అవుతుంది. అతడు ఎంతో ఘోర తపస్సు ఆచరించి ఈ ధరిత్రిపై ఉన్న ఎవ్వరూ కూడా అతన్ని అంతం చేయలేరన్న సంగతి, అందుకని ఇలా చేస్తున్నాడు. కానీ ఆ ఉల్కా రాక్షసుని అంతం చేయడానికి ఏదో ఒక దారుంటుంది. మీరు ఇద్దరు జ్ఞానులు, మధ్యలో నేను వచ్చి మాట్లాడినందుకు మీరిద్దరు నన్ను క్షమించాలి. గురుదేవా, ఆ దేవుడు ధూమకేతు ఆ రాక్షసుడికి వరం ఇచ్చారంటే మనం కూడా తన్ని అంతం చేయడానికి ఏదైనా దారుందా అని ఆయనని మనం అడగొచ్చు కదా. అద్భుతం బాలక, నేను ఇంతగా ఆలోచించనే లేదే. గ్రంథంలో దీనికి ఏ దారి లేదు. ఎవరైనా బాలకులు సంతోషపెట్టినట్టయితే వారు తప్పకుండా ఒక దారి చూపిస్తారు. బాలకులు అన్నట్టయితే ధూమకేతు దేవతకు ఎంతో ఇష్టం. గురుగారు, ఈసారి ఈ బాధ్యతని పాండవులకి ఇచ్చే ముందు ఒకసారి నేను చేద్దాం అనుకుంటున్నాను గురుగారు. ఏమంటారు? దానికోసం నా ప్రాణాన్నైనా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గురుగారు. కానీ దుర్యోధన, మీరేం చెప్పక్కర్లేదు, నాకు బాగా అర్థమైంది. మీకు ఎప్పుడూ ఆ పాండవుల మీదే ఎక్కువ నమ్మకం కదా గురుగారు. వెళ్ళు దుర్యోధన, ఈ పనిని నీకు అప్పచెప్తున్నాను. విజయీ భవ. చాలా ధన్యవాదాలు గురుగారు. నేను ధూమకేతు దేవుడి దగ్గర వరం తీసుకుని దీన్ని సాధించి చూపిస్తాను. धूमकेतु प्रसन्नाय नमः 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 धूमकेतु. దుర్యోధనుడి ధూమకేతు దేవుడి యొక్క తీవ్రమైన ధ్యానం కారణంగా సంతోషంగా ఉండాలో లేదో తెలీదు. धूमकेतु प्रसन्नाय नमः धूमकेतु प्रसन्नाय नमः. బాలకుడా, నీ కఠినమైన తపస్సుతో నేను చాలా తృప్తి పొందాను. నువ్వు వరం కోరుకో. ధూమకేతు దేవుడా, మీరు ముందు నాకొక మాట ఇచ్చి తీరాలి. నేనిప్పుడు ఏం కోరుకున్నా సరే అది మీరు కాదనకుండా నాకు ప్రసాదించాల్సిందే. సరే బాలకుడా, నీకు నేను మాటనిస్తున్నాను. నువ్వు ఏమి కోరుకుంటావో అది నీకు నేను ఇస్తాను. ధూమకేతు దేవుడా, నేను ఆ రాక్షసుడిని ఎలాగైనా ఓడించడానికి మీరు నాకు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. తదాస్తు. లేదు లేదు, నువ్వేంటి ఈ వరం అడిగావు బాలకుడా? అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను అడిగిన కోరికని మీరిప్పుడు నెరవేర్చలేనంటున్నారు, అంతే కదా? బాలకుడా, ఇప్పుడు నేను అనుకున్న ఆ వరాన్ని తిరిగి తీసుకోలేను. నేను బాధపడటానికి విషయం ఇంకొకటి ఉంది. అయితే సరే, నేను ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళడానికి నాకొక మామూలు సాధననివ్వండి. ప్రణామాలు దేవా. నమస్కారం. అద్భుతం. దుర్యోధనుడు మీద మీకు ఎలాంటి ఎదురు చూపు లేదు. మీరు అది చేసి చూపించారు. వాడు ఉల్కా రాక్షసుని అంతం చేస్తాడు. ఉల్కా రాక్షసుడు సామర్థ్యవంతుడు. దుర్యోధనుడు నాతో సమర్థవంతంగా వరం కోరుకున్నాడు. అలాగే ఉల్కా రాక్షసులు కూడా నా దగ్గర వరాన్ని కోరుకున్నారు. నేను నీ తపస్సుకి చాలా సంతోషపడ్డాను. ఉల్కా రాక్షసుడా, కళ్ళను తెరుచుకో. నువ్వు నన్ను ఆరాధించిన దాని ఉద్దేశాన్ని చెప్పు. మిమ్మల్ని దర్శించుకున్నందుకు నేను ధన్యుణ్ణయ్యాను. దేవా, ఈ లోకంలో ప్రతిరోజు మోసం, ద్రోహం, లోభం, కపటం ఇవి తప్ప ఇంకేమీ లేవు. అవి చూస్తే నాకు చాలా భయంగా ఉంది. నన్ను అనుగ్రహించి నాకొక వరాన్ని ప్రసాదించండి. అలాంటి దుష్టబుద్ధి కలవారు, మోసకారులు, నిర్దయులు నన్ను ఎప్పటికీ ఏమీ చెయ్యకూడదని ఆశీర్వదించండి. తదాస్తు. నాకు ఏమీ అర్థం కాలేదు. దుర్యోధనుడు నా దగ్గర నుంచి వరాన్ని తను పొంది ఉన్నా వాడు దీనిని చెయ్యలేడు. దుర్యోధనుడు కూడా ఇలా కపటనాటకమాడే నా దగ్గర వరాన్ని పొందాడు. దేవా, మేము ఎలాంటి కపటమూ చేయలేదు. మేము అబద్ధాలు చెప్పం. ఎటువంటి పాపమూ చేయలేదు. మేము అతన్ని వధించగలమా? నాకు తెలుసు, మీ సహోదరులు 5 కూడా ఇటువంటి చెడు విషయాలని మీరు చెయ్యరని నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీరే ఆ రాక్షసుని వధించి ఈ చిక్కుల్లోంచి నన్ను విడిపించగలరు. చెప్పండి, మీరు ఇది చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. కానీ గురుదేవులు ఈ కార్యమును దుర్యోధనునకు అప్పగించినారు. అందువల్ల మాకు మేముగా ముందుకు వచ్చి ఏమీ చేయలేము. అలా చేస్తే గురుదేవుని అవమానించినట్టే. మీరు ముందు వచ్చి నుంచోవలసిన అవసరమే రాదు. మీ అందరికీ నేను వరమిస్తున్నాను. మీరు ఏది చేసినా దుర్యోధనుడు, దుశ్శాసనుడు చూడలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాక్షసుడు ఉల్కా సిపాయిల్ని చంపడానికి మీకు ఒకే ఒక దారే ఉంది. వాళ్ల మీద మీరు ఎక్కి నుంచోని హతమందించాలి.
ఎక్కడున్నావు రాక్షసుడా? మర్యాదగా నా ముందుకు రా. నిన్ను ఎదురించేవాడు ఇప్పుడు నీ ముందుకి రాబోతున్నాడు. ఎక్కడి నుంచో వచ్చి నన్నే సవాలు విసురుతారా? సిపాయిలారా, వెంటనే వారిని అంతం చేయండి. వాళ్ళందరినీ నేను అంతం చేసేశాను. నా సిపాయిల్ని అంతం చేసింది ఎవరు? నేనే దురదృష్టుడికి పుత్రుడిని, హస్తినాపురం యువరాజు దుర్యోధనుడిని. ఇప్పుడు నీ సిపాయిల్ని నేను అంతం చేసి పారేశాను. ఇకపై ఇప్పుడు నిన్ను అంతం చేయబోతున్నాను రాక్షసుడా. బాలకుడా, నువ్వొక్కడివి నా సిపాయిని చంపి సంతోషపడిపోవద్దు. నేను చావులేని వాడిని. నేను ధూమకేతు దేవతతో వరం పొందాను. భూమిపై ఉన్న ఏ మానవుడు కూడా నన్ను అంతం చేయలేరు. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నిన్ను భూమిని అంతం చేసేయగలను. అది ఒక్క క్షణంతో పని. ధూమకేతు దేవుడి దగ్గర వరం చెందింది నువ్వు మాత్రమే కాదు, నాకు కూడా ధూమకేతు దేవుడు ఒక వరాన్ని ప్రసాదించారు. నీ మరణం ఇప్పుడు నా చేతుల్లోనే ఉందని. అది సాధ్యం కాదు, ఎందుకంటే ధూమకేతు దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. ముందు నీ కథ ముగించేస్తాను, ఆ తరువాత ధూమకేతు దేవుడితో మాట్లాడుకుంటాను. దుశ్శాసనా, నేను తనని అంతం చేశాను. భూమిని అంతం చేయాలనుకున్న రాక్షసుడిని నేనే పూర్తిగా అంతం చేశాను. పద, గురుగారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పుదాం. ఆయన చాలా బాగా సంతోషిస్తారు. నేను చనిపోయాననుకొని ఆ బాలకులు సంతోషపడుతున్నారు. ఏం జరిగినా సరే నేను చనిపోను. నేను మృత్యుంజయుణ్ణి, నాకు చావు అనేదే లేదు. ఉల్కా రాక్షసుణ్ణి నేను వరం పొందాను. ఏ మోసగాడైనా సరే నన్ను అంతం చెయ్యలేరు. ఉల్క రాక్షసుడా, ఒక కపట రాక్షసునకు లోకమంతా కపటంగానే కనిపిస్తుంది. ఇంకా కొందరు ఉన్నారు, వారి మనసులో కేవలం సత్యం మాత్రమే ఉంది. నిన్ను అంతమొందించడానికి వాళ్ళు వచ్చేశారు. మళ్ళీ బాలకులు వచ్చారా? సహోదరులారా, గుర్తుంచుకోండి, ధూమకేతు దేవుడు ఏం చెప్పారు? మనం ఆయన మీద నించొని దాడి చేయాలని చెప్పారు. వద్దు ధూమకేతు దేవత, నువ్వు నన్ను మోసం చేశావు. నేను నీకు వరం ఇచ్చింది నిజమే,
కపట నాటకమాడే ఏ మనిషి కూడా నిన్ను నాశనం చేయలేడని. కానీ ఈ బాలకులు అబద్ధాలు ఆడటం లేదు. దానితో కపటమనేదే తెలియని వాళ్ళు. వీళ్ళని నువ్వు ఒప్పుకొని తీరాలి. సరే సరే, గుర్తుంచుకోండి, దుర్యోధనుకు ఈ విషయము ఎన్నటికీ తెలియరాదు సుమా. ధూమకేతు దేవుడు ఇక్కడ జరిగిందని నాకు చెప్పాడు. చాలా ఉత్తమమైన పని మీరు చేశారు. మీరందరూ నిజాయితీ గల్ల వీరులుగా ఉన్నారు. మీరు నన్ను చాలా పెద్ద చిక్కు నుంచి కాపాడారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. యశస్వీ భవ. ధన్యవాదములు దేవా.